ఉగ్రవాదుల ఏరివేత కోసం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో కొత్త వివరాలు బయటకొచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఢిల్లీ జరిపిన ఈ దాడుల్లో పాక్లో 200 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో అత్యధికులు ఉగ్రవాదులు కాగా మిలిటరీ సిబ్బంది కూడా ఉన్నారు. ఈ మేరకు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. మే 7న పాక్ పీఓకేలోని 9 ఉగ్ర శిబిరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో 170 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్రముఠా ప్రధాన కేంద్రం తీవ్రంగా ధ్వంసమవగా ఇక్కడే ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమైనట్లు పేర్కొన్నాయి. భారత్ దాడులకు ప్రతిగా సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. పాక్ ఆట కట్టించేందుకు శత్రుదేశం సైనిక స్థావరాలపై భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పాక్ కీలక సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందులో 42 మంది మిలిటరీ సిబ్బంది మరణించినట్లు రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇక భారత్ వైపు 7 జవాన్లు అమరులైనట్లు సదరు వర్గాలు తెలిపాయి. అన్ని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంలో ఛేదించినట్టు భారత సైనిక సామర్థ్యాలకు ఈ ఆపరేషన్ నిదర్శనమని చెప్పారు. అత్యంత ముప్పుతో కూడిన ఈ ఆపరేషన్లో పలువురు మహిళా పైలట్లు ప్రత్యక్షంగా కీలక పాత్ర పోషించారు. యుద్ధ విధుల్లో మహిళల పాత్ర పెరుగుతుందని చెప్పేందుకు ఇదే సరైన ఉదాహరణ అని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగిపోలేదని, ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేశామని సదరు వర్గాలు తెలిపాయి. మన ఆపరేషన్తో పాక్ భారీ అవమానం జరిగింది. ఖచ్చితంగా ఆ దేశం నుంచి ప్రతిస్పందన ఉంటుందని అంచనా వేయొచ్చు. అందుకే భారత్ హై అలర్టులో ఉంది. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు మన సైన్యం సంసిద్ధతతో ఉంది అని రక్షణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.